ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఈ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ ని లంగా అని సీఎం మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించడమే కాకుండా చెప్పు తీసి చూపెట్టి వార్నింగ్ ఇస్తూ రేవంత్ ను కొట్టినా తప్పు లేదని, కేవలం తమకు సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నామని బాల్క సుమన్ చేసిన అయితే వ్యాఖ్యలు ఇప్పుడైతే దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇప్పటికే బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలను మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుక్రార ప్రేమ్సాగర్రావుతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఖండించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోవడంతో ఫ్రస్ట్రేషన్ తోనే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులపై అసత్యపు ప్రచారాలు చేయడమే కాకుండా పరుష పదజాలంతో దూషిస్తున్నారనే కాంగ్రెస్ నాయకులు బయటపెడతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికే మొన్న మరి చెన్నూరులో కూడా ఏదైతే బాల్క సుమన్ ఫ్లెక్సీకి చెప్పుల దండలు వేయడంతో పాటు ఫ్లెక్సీలను దానం చేయగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో సుమన్ పై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో అతనిపై 504, 506, 294B సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.